ఏం కాలేదు. నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావో నాకు తెలీదా? అల్లుడు గారితో మళ్ళీ గొడవ పడ్డావా? ఎందుకిలా చేస్తున్నావు? ముందు రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. నేనేం రవి గురించి ఆలోచించట్లేదు మమ్మీ. డబ్బింగ్ థియేటర్ దగ్గర ఒక గొడవ జరిగింది. అర్థమైంది. నువ్వు సమస్యలో ఉంటే అతనొచ్చి హీరోలా నిన్ను కాపాడితే నీకతని మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుందని ప్లాన్ చేసి అదంతా చేశాడు. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? బాలుకి అసలు వాళ్ళెవరో కూడా తెలియదు. బాలుగాడి గురించి నీకు పూర్తిగా తెలియదమ్మా. ఇది పక్కా వాడి ప్లానే. స్టాప్ ఇట్ డాడీ. నీకు ప్రతి విషయంలోనూ డౌటే. అందుకే ఫంక్షన్ లో కూడా మీనా విషయంలో అలా మాట్లాడారు. నేనేం తప్పుగా చెప్పలేదే. నీ నగలు దొంగిలిస్తుందని చెప్పాను. తను అలా చేసే మనిషి కాదు డాడీ. తను నా కోసం ఎంత చేసిందో నాకు మాత్రమే తెలుసు. ఆ ఇంట్లో నాకు తను ఎంత సపోర్ట్ గా ఉంటుందో తెలుసా? తెలుసు. నీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ నీ దగ్గర నుంచి డబ్బులు లాగాలని వాళ్ళ ప్లాను. అంటే మీ ఉద్దేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే డబ్బు మీద మాత్రమే ప్రేమ ఉంటుందని అనుకుంటున్నారా? మీనా నన్ను తన సొంత చెల్లెల్లా చూసుకుంటుంది. అది నీ భ్రమ. నీకు తెలుసో లేదో, మీనా సొంత తమ్ముడు ఒక దొంగ. అతని గురించి మనకు అనవసరం. కానీ మీనా మాత్రం చాలా మంచిది. అలాంటి అమ్మాయిని మీరు చాలా తప్పుగా మాట్లాడారు. అందుకే బాలు మీ మీద చేసుకున్నాడు. చూసావా, నిన్నటి వరకు తను నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఇప్పుడేమో వాడికి సపోర్ట్ చేస్తోంది. డాడ్, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళనే సపోర్ట్ చేయాలి కదా. అంటే బాలు మీ డాడీ మీద చేసుకోవడం కరెక్ట్ అంటావా? ఖచ్చితంగా తప్పే. అలాగే డాడీ చేసింది కూడా తప్పే అంటున్నాను. అది విషయం. నువ్వు ఇలా మాట్లాడాలని బాలుగాడు ప్లాన్ చేసి ఇదంతా చేశాడు. అది నీకు అర్థం కాలేదేమో కానీ నాకు మాత్రం బాగా అర్థమైంది. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీనా మీద దొంగతనం అనే అప్పనింద వేసి తన ద్వారా బాలుని రెచ్చగొట్టి ఈ గొడవంతా జరిగేలా మీరే చేశారేమో అని నాకు కూడా ఇప్పుడే అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు శృతి? మీ మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాను. అంటే నన్ను ఇక్కడికి తీసుకురావడం కోసమే మీరు ఇదంతా చేశారేమో. నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావా? మీరే అందరినీ అనుమానిస్తున్నారు కదా. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. పాపం రవి నేను లేకుండా ఇంటికి వెళ్ళలేను అని అన్నాడు. వర్కర్స్ ఉండే రూమ్ లో ఉంటూ కష్టపడుతున్నాడు. లేదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎక్కడికి? నా ఇంటికి. నీ ఇల్లు ఇదే కదా. కాదు, రవి ఎక్కడుంటే అదే నా ఇల్లు. అక్కడికే నేను వెళ్తాను. అయితే మీ డాడీని కొట్టిన వాడు ఉండే ఇంటికే వెళ్తావా? కొట్టింది బాలు. దానికి కూడా బలమైన కారణం ఉంది. కారణం లేకుండా తను కూడా ఎవరి మీద చేసుకోడు. ఆ కారణం ఏంటో మీకు కూడా తెలుసు. అయినా మీ గొడవలకి మేమెందుకు బలవాలి? అది కాదమ్మా, నేను చెప్పేది విను. మీరు ఇంకా నాకేం చెప్పద్దు. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏంట్రా ఇది? ఈ వేషం ఏంట్రా? ఈ బొచ్చేంట్రా? ఏమైందిరా నీకు? తనకి దెబ్బ తగిలిందా? ఉద్యోగం దొరకలేదని మధ్య చెల్లించిందా? బాబు నాకు ధర్మం చేయి బాబు. మరి కారు పూల కొట్టు చల్లగుంటది బాబు. బొచ్చు పగులుద్ది. ఒక్కటిస్తే గుమ్మంటది. రే నువ్వేనా ఇది? మీనా చెప్తే అస్సలు నమ్మలేకపోయాను కదరా. మీరు పక్కెళ్ళండి. డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ వెరీ బిజీ. అమ్మ ధర్మం చేయటలే అమ్మ. నువ్వు పో. అమ్మని అడుక్కోవడానికి అమ్మలక్కల్ని అడుక్కోవడానికి తేడా లేదేంట్రా? అసలు ఏం అవసరం వచ్చింది? ఏం కష్టం వచ్చింది? అత్తయ్య మిమ్మల్ని ఎంత అపురూపంగా పెంచారు. రోహిణి మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటోంది. ఉద్యోగం లేకపోయినా దొరబాబులా బతుకుతున్నారు. ఏం కర్మ మీకిది? చూస్తా ఏంటండి, ఎలా చూడగలుగుతున్నారు? ముందు లేపండి ఇక్కడి నుంచి. ఇది నా పర్సనల్, డోంట్ ఇంటర్ఫియర్. రే ఏంట్రా పర్సనల్? రే అడుక్కునే వేషం నీ ఫేస్ కి సూట్ కాలేదురా. నువ్వు చదువుకున్న డిగ్రీ సర్టిఫికెట్లన్నీ పాత పేపర్లు వాడికేస్తే సంవత్సరం వరకు కూర్చొని తినొచ్చురా. రే ఎందుకురా ఈ పని చేస్తున్నావు? బాబు ఇతను మీ అన్నయ్య? అవును, ఇంట్లో అడుక్కునేవాడు ఇప్పుడు బయట అడుక్కుంటున్నాడు. ఇతను నిజంగా అడుక్కోవట్లేదు, మరి అబద్ధంగా అడుక్కుంటున్నాడా? ఏదో పరిహారం కోసం అంట. పరిహారమా? పరిహారరా? నేను చెప్పను. రేయ్ ఈ కాలంలో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంట్రా? పోనీ వదిలేరాదు. లేదు, పెద్ద చదువులు చదువుకున్నాడు. ఉద్యోగం చూసుకోమని ఒత్తిడి తెచ్చేసరికి ఇలా అడుక్కుంటున్నాడు.
మీ వాడికి బద్ధకం బాగా ఎక్కువ ఉన్నట్టుంది. కష్టపడి పనిచేయని వాడు చివరికిలో అడుక్కొని పోవాల్సిందే. అలా అనకన్నా, వినడానికే ఎలాగో ఉంది. చదువు సంగతి పక్కన పెడితే జీడిపప్పులు బాదం పిస్తా పెట్టి పందెం కోడిని పెంచినట్టు పెంచింది మా అమ్మ. మీరే చెప్పండి, ఇదేమన్నా మంచి పనే? రే, దీనికంటే పార్కే బెటర్ కదరా. ముష్టోళ్ళు అడుక్కుంటున్నావు ఏంట్రా? హలో బ్రదర్, ముస్టోడ్ అంటూ మా ప్రొఫెషన్ ని తక్కువ చేసి మాట్లాడతావేంటి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అడుక్కునే వాళ్ళకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావా అన్న? నేను ఎడ్యుకేటెడ్. మరి చదువుకున్నవాడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాయటన్నా? అన్ని డిగ్రీలున్న మీ అన్నరాంగా లేనిది నేను వస్తే తప్ప ఏంటి? మీరు ఏం అడగమంటే వాళ్ళతో మాట్లాడతారేంటి? రే, ఎన్ని రోజుల నుంచి ఈ వృత్తిలో ఉన్నారా? ఇతను పర్మనెంట్ గా రాలేదులే, ఇంటర్న్షిప్ కోసం వచ్చాడు. సాయంత్రం 6 వరకు అడుక్కుంటే కెనడాకి వెళ్ళొచ్చని, అనుకున్నది జరుగుతుందని ఓ స్వామీజీ చెప్పాడు. రే, అనుకున్నది జరగాలంటే కష్టపడి పని చేయాలి గాని అడుక్కోమని ఎవరైనా చెప్తారా? రే, నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే అమ్మ తట్టుకుంటున్నారా? చూసావా అన్నంటే ఎంత ప్రేమ ఇతనికి. నాకు ఇలాంటి తమ్ముడు ఉంటే ఇక్కడ కూర్చుని అడుక్కునేవాడే కాదు. ఇంట్లోనే కూర్చొని అడుక్కునేవాడిగా. వాడికి నా మీద ప్రేమ లేదు, దోమ లేదు. అసలు వీడు నన్ను ఎగతాళి చేసి చేసే ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. రే, అవన్నీ వేర్రా. నువ్వు బాగుపడాలనే కదరా, అంతేగాని ఇక్కడ కూర్చొని నువ్వు అడుక్కోవాలని నేను ఎలా అనుకుంటాను? రారా, ఇంటికి వెళ్దాం. నేను రాను, నువ్వు మధ్యలో వదిలేస్తే కెనడా వెళ్ళే అవకాశం పోతుంది. అయ్యో, 6 దాకా స్ట్రిక్ట్ గా అడుక్కోవాలి. మీరు వెళ్ళండి. మీరా వీడిని తీసుకెళ్ళు. ఏంటి తీసుకెళ్లేది? మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఈయన్ని పిలిచాను. పదండి ఇంటికి. నేను రాను. రారా. రేయ్, నేను రానురా. రేయ్, నేను రానురా. కోటీశ్వరుని కావాలి. కెనడా వెళ్ళి బాగా సంపాదించాలి. నోర్మై, బొచ్చులో పట్టమని 10 రూపాయలు లేవు, కెనడా వెళ్తావా? రేయ్, నేను రానురా. రారా. రేయ్, వద్దు. వద్దు. ఏదో వాసన వస్తుంది. పని చచ్చిన వాసన వస్తుంది ఏంటి? అది నా బట్టల నుంచే. చిచ్చి, మేమే భరించలేకపోతున్నాం, నువ్వు ఎలా భరిస్తున్నావురా? కెనడా ముందు ఇవన్నీ చిన్న విషయాలు. ఒక కోటీశ్వరుణ్ణి తీసుకొచ్చావు నాన్న. కోటీశ్వరుడా? కోటీశ్వరుడా? రే, కంపు కంపు ఎవరు ఈ గబ్బుగాడు? ఆయన ఇంట్లో తీసుకొచ్చావేంట్రా దరిద్రగా? యాక్. అయ్యో అత్తయ్య, రే, మీరేంటి గింజుకుంటున్నారు? అడుక్కునేవాడిని అడుక్కునేవాడు అనకూడదా? అసలు పురుష బుద్ధి ఉన్నాడు ఎవడైనా ఇంట్లోకి రానిస్తారా? వామో వామో, వీళ్ళు అవతారం చూడండి. పుట్టినప్పుడు స్నానం చేస్తే ఇప్పటిదాకా స్నానం చేయనట్టు. పుట్టినప్పుడు వేసుకునే షర్టు మళ్ళీ పుట్టేదాకా మార్చినట్టు లేడు. వీడెక్కడ దొరికాడ్రా? అమ్మా వద్దు, తర్వాత నువ్వే బాధపడతావు. రే, ఏంట్రా బాధపడేది? అంటాను 100 సార్లు అంటాను. ముష్టి మొహంగాడు, కంపుగాడు, గబ్బుగాడు, బిచ్చగాడు, ఒడుక్కు తినేవాడు. ఆపండి అత్తయ్య, వినలేకపోతున్నాను. ఏ, మీ పుట్టింటి తరపు చుట్టాలా? కాదు, అత్తింటి తరపు చుట్టమే. ఏయ్, ఏంటే ఎగతగా ఉందా? రేయ్, మా సన్నసికి బుద్ధి లేక నిన్ను లోపలికి రమ్మంటే సరాసరి ఇంట్లోకి రావడమేనా? చెప్పు తిరిగేశానంటే అమ్మా, చిచి, ఇంటికి వచ్చి బర్రెగా తెచ్చుకుని అన్నారా? అసలు నిన్ను కాదురా, నీ కన్ను తల్లిని దాన్నాని. అయ్యో, నువ్వు లక్షావతిలాగే ఉండాలమ్మా, భిక్షావతిలా కాదు. నోర్మై, మీనా చద్దన్న ఉంటే వాడి మొహాన తగలే, అది కూడా గేట్ బయట పెట్టు. అమ్మా, రే, ఇంకోసారి అమ్మ అన్నావంటే అప్పుడు తలకర విరిగిలా కొడతాను. ఈ కళ్ళ చూడెక్కడో చూసినట్టుందే. ఆ కళ్ళజోడు ఓనర్ పేరు లక్షలు మింగినోడు. పార్కులో పడుకునేవాడు, పల్లెలు తినేవాడు. ఇప్పుడు కొత్త పేరు
గుడి ముందు అడుక్కు తినేవాడు. మనోజ్, నేనేనమ్మా. ఏయ్, ఏంట్రా ఇది? దొరబాబులో ఉండే నువ్వేనా? ఇప్పుడు బురదలో దొరలే బాబులో ఉన్నాడా? ఏమంటే నీకు వీటితో గొడవ పడ్డావా? నీ బట్టలకే మార్చాడా? ఇలా ఏంట్రా? అయినా ఈ మసెక్కడికిరా? మసేసియా. బాలు, ఏంట్రా ఉద్యోగం దొరక్క వీడికి మతి చెల్లించిందా? డబ్బుడమ్మా. ఏయ్, మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా తమ్ముడు భార్య మా ఇంటికి రావడం కోసం కార్ తీసుకురమ్మని ఫోన్ చేసింది. నా కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పిలవదు. నేనే పిలిచాను. నా కూతురికి లేనిపోని మాయ మాటలు చెప్పి మళ్ళీ ఆ నరకంలోకి తీసుకెళ్దామని చూస్తున్నావా? నడవరా బయటికి. నేను నా హస్బెండ్ తో కలిసి మా అత్తగారింటికి వెళ్తున్నాను. అసలు ఎవరెవరికో గొడవలైతే నేను నా హస్బెండ్ వదిలేసి ఉండడం ఏంటి? నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వెళ్ళనివ్వను. నేనుండగా ప్రపంచంలో ఎవరూ ఆపలేదు. రా. పద.